నా ఎక్స్పీరియన్స్ అంటే నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డే అయితే రాగానే సో 2 బ్లాక్స్ మాత్రమే కనిపించాయి. యూనివర్సిటీ అంటే తెలియదు. సో ఇక్కడ చూడగానే ఇటు సైడ్ ఒక బ్లాక్ అటు సైడ్ బ్లాక్ అయితే ఉంది. సో నేను కూర్చున్నది అయితే ఇది బీటెక్ వాళ్ళు అయితే అనమాట. సో నేను జనరల్గా అయితే ఆర్గానిక్ అంటే ఎంఎస్సీ నేను. సో నా బిల్డింగ్ బిజినెస్ అది చదువుతుంది. సో కానీ ఏంటి అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. బట్ ఇది యూనివర్సిటీ లెవెల్ అయితే లేవు ప్రజెంట్. కానీ కొన్ని సంవత్సరాలకి ఎప్పుడుగా అయితే మంచి యూనివర్సిటీ అవుతుందని చెప్పుకోవచ్చు. కానీ సో ప్రజెంట్ అయితే ఇది ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పుకోవడానికి అయితే నేనైతే చెప్పను పర్సనల్గా. సో మిగతా వాళ్ళు రేటింగ్స్ ఎంత ఇస్తున్నారు అంటే నాకు తెలియదు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం బయట మచిలీపట్నం నుంచి రావడానికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. అండ్ వన్ మోర్ ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సపరేట్గా యూనివర్సిటీ బస్ అంటే ఏం లేదు. చూస్తున్నారు ఒకసారి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఏదో ఒక గవర్నమెంట్ బస్ వస్తుంది. సో అందులోనే అందరూ ఎక్కాలి. అది వన్స్ ఒకసారి ఆ బస్ మిస్ అయిందంటే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు యూనివర్సిటీకి వచ్చే ముందు అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మన యూనివర్సిటీ క్యాంపస్లో అయితే సో ఈ విధంగా అయితే మనకి బ్లాక్స్ అయితే ఉంటాయి. సో ఏ ఫ్లోర్కి వెళ్ళినా సో మనకి 2 బ్లాక్స్ ఉన్నాయని చెప్పే కదా, ఆ 2 బ్లాక్స్లో ఏ ఫ్లోర్కి వెళ్ళినా కానీ సో ఇలానే ఉంటుంది. కాకపోతే క్లాసెస్ మీద నేమ్స్ అయితే చేంజ్ అవుతుంటాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఏదైతే మనకి ఎంటీ ప్లేస్ అయితే కనిపిస్తుందో సో అదంతా కూడా యూనివర్సిటీ కిందనే ఉంది. సో కొన్ని సంవత్సరాలకి అయితే ఇదంతా బాగా డెవలప్ చేస్తారు. సో అప్పటికైతే యూనివర్సిటీ అనేది చాలా బాగుంటుందని అయితే నా ఫీలింగ్. ఇప్పుడు ఎంఎస్సి వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనము. సో రోజు డే 3. సో మనం ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళ క్లాస్ రూమ్లో అయితే ఉన్నాం. నేను కూడా ఎంఎస్సీ కెమిస్ట్రీ. సో ఈరోజు ఎంఎస్సీ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది అంటే సో మీకు ఎక్కిన తర్వాత ఈ రూమ్ అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. సార్ ప్రజెంట్ మనం అయితే లైబ్రరీకి వెళ్తున్నాము. సో లైబ్రరీలో ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు ఐ థింక్ క్లియర్గా చూపిస్తాను అనుకుంటున్నాను. సో చాలామంది అయితే వెళ్ళారు లైబ్రరీలోకి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ప్రజెంట్ మనం లైబ్రరీలో ఉన్నాము. సో మనకైతే ఇక్కడైతే చాలా బుక్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ మనకు కూర్చోడానికి ప్లేస్ అయితే ఉంది. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, సో అదైతే డిజిటల్ లైబ్రరీ. సో అన్నీ కంప్యూటర్స్లో ఉంటాయి. సో మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఏంటో కూడా నేను ఈరోజు క్లియర్గా చెప్తాను. ఒకసారి చూపిస్తాను కూడా, ఒకసారి చూడండి. సో మనకి సో ఇటొక రో ఉంది, ఇదొక రో ఉంది. అండ్ అలానే ఇలా చూసుకుంటూ వెళ్దాం.
సో ఇవి కూడా ఇవన్నీ మనకి బుక్స్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, కొంతమంది అయితే బుక్స్ కోసం వెతుకుతున్నారు. అండ్ లాస్ట్ సో ఇదైతే లాస్ట్ రో. సో ఇక్కడ నుంచి అయితే సో మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఏంటనే చెప్తాను. సో మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ కనిపిస్తుంది కదా, సో ఫ్యాన్ వరకు అయితే మనకి అన్ని బుక్స్ ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవడానికి కూడా. సో చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ, సో అన్నీ ఉన్నాయి. సో